ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈ దినంలో ప్రత్యేకంగా సహోదరి హెప్సిబా బ్రదర్ సత్యానందం బ్రదర్ కుటుంబంలో మరి గృహకుడికి జరుగుతుంది కనుక ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. సహోదరి హెప్సి బ్రదర్ వాళ్ళ కుటుంబం కూడా మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తారు. ప్రైజ్ రాడ్. అందరికీ హోలీ ఫ్యామిలీస్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన్ని ఇయర్ ఎండింగ్ కృతజ్ఞత కూడిక మా గృహంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఆమేన్. క్యాథరిన్ కూడా మీకు ఇన్విటేషన్ ఇస్తుంది. Praise God, all of you. We are kindly inviting to our Thanksgiving prayer at our home. Come and bless our family. Amen. జెసికా, ఈ సమయంలో జెసికా కూడా మీకు చిన్న ఇన్విటేషన్ తెలియజేస్తుంది. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్ కూడా మీకు వందనాలు తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి మా గృహంలో ఈరోజు సాయంకాలం ప్రేయర్ మీటింగ్ అని అనుకున్నాం అందరము. మీరు అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటానండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో తెలియజేసినట్లుగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా దుర్గమును స్థాపిస్తాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా చిన్న బిడలు క్యాథరిన్, జెసికా మరి ఇంకా సంఘంలో ఉన్నటువంటి చాలామంది చిన్నపిల్లలు దేవుని స్తుతించేవారుగా ఉంటున్నారు. వారు చేస్తున్నటువంటి స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపిస్తాడట. దుర్గం అంటే ఏంటి? పెద్ద కోట. ఆ కోటలోనికి శత్రువు సైతము రాకుండా చక్కటి దుర్గాన్ని ప్రభు మన కుటుంబాల చుట్టూ వేస్తారు అని అర్థం. నిజంగా బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా మరి ఏ గృహాల్లో అయితే చిన్న బిడ్డలు ఉంటున్నారో వారందరూ కూడా దేవుని స్తుతించే అనుభవం చిన్ననాటి నుండే నేర్పించాలని మరొక చోట దేవుని వాక్యంలో రాయబడుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే చిన్న బిడ్డలను ఆశీర్వదించాలి అని వారి తల్లిదండ్రులు ఆయన ఎద్దకు తీసుకుని వస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి వారు వారిని తీసుకొస్తున్న వారిని గద్దిస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి. చాలామంది బిడ్డలని ఇంట్లోనే పెట్టి దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉంటారు. అలాగా దేవునికి ఇష్టం కాదు కదా. చిన్న బిడ్డల్ని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఆటంకపరచొద్దు. ఆయన సన్నిధికి తీసుకుని రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైంది కనుక వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆటంకపరచకుండా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆటంకం కలగకుండా ఉండనట్లుగా కుటుంబంలో మరి పేరెంట్స్తో పాటు బిడ్డలు కూడా దేవుని సన్నిధికి రావాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి అని దేవుని వాక్యం రాయబడుతుంది. అంతేకాదు చిన్న బిడ్డలు చేసే స్తుతుల మూలంగా గొప్ప దుర్గాన్ని స్థాపిస్తాను అని దేవుని వాక్యం రాయబడుతుంది. చిన్న బిడ్డల లాంటి వారిదే మార్పు నుండి చిన్న బిడ్డల లాంటి వారిదే పరలోక రాజ్యము అని దేవుని వాక్యం రాయబడుతుంది కనుక బిడ్డలందరితో కూడా మరి చిన్న బిడ్డలతో ప్రతిదినం ఆయన సన్నిధిలో కూడి ఆయనకు తెలియజేస్తున్నటువంటి కృతజ్ఞతాస్తుతుల మూలంగా కుటుంబాల చుట్టూ దేవుని కోట ప్రాకారంగాను అగ్ని కంచెగాను వేయబడి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి నూతన సంవత్సరాన్ని కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్.